భారీ వర్షాలు వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు. కొల్లిపర మండలంలో వరద ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. తెనాలి నియోజకవర్గ పరిధిలోని కొల్లిపర మండలం ముంపు ప్రాంతాల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి కేంద్ర గ్రామీణ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. గురువారం గ్రామాల్లో నీట మునిగిన పంటలను పరిశీలించి రైతులతో వరద ముంపు ప్రాంత ప్రజలతో వారు మాట్లాడారు. అత్తలూరువారిపాలెం, వలభాపురం, మున్నంగి, పిడపర్తిపాలెం, కొల్లిపర, బొమ్మవానిపాలెం గ్రామాల్లో వారు పర్యటిస్తూ ముంపునకు గురైన అరటి, పసుపు, నిమ్మ తదితర పంటలను పరిశీలించారు. వరదల వల్ల తలెత్తిన నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. పంటలపై రైతులు పెట్టిన పెట్టుబడి, పంట బీమా, ప్రత్యామ్నాయ పంటలు తదితర అంశాలపై రైతులతో చర్చించారు. అలాగే సంబంధిత ప్రభుత్వ శాఖలైన వ్యవసాయ, డ్రైనేజీ, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడుతూ పంట నష్టంపై తీసుకున్న చర్యను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రాప్ బుకింగ్, బీమా తదితర చర్యల ద్వారా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందించే కాంపోనెంట్, సబ్సిడీ, బీమా తదితర ప్రభుత్వ పథకాల ద్వారా సహాయం అందేలా చూడాలని అధికారులకు సూచించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరదలు పోటెత్తాయని, గడిచిన 5 ఏళ్లలో బ్యారేజీలు, డ్యాంల నిర్వహణ పట్టించుకుని ఉంటే సమస్య సగం తగ్గి ఉండేదని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని పేర్కొన్నారు. ప్రస్తుత వరద నష్టం సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సహాయ చర్యలు చేపడతామని పెమ్మసాని తెలియజేశారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ లంక గ్రామాల్లో పంట నష్టం తీవ్రంగా జరిగిందని, వరి పంటకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. అన్నవరపు లంక, కొత్తూరు లంకలో పంటలు పూర్తిగా నీట మునిగాయని చెప్పారు. పరిస్థితిపై కేంద్ర సహాయ మంత్రి నేడు, రేపు కొల్లిపర, తెనాలి మండలాల్లో పర్యటించి సమస్యలను పరిశీలించబోతున్నారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహ, దుగ్గిరాల మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ వంగ సామిరెడ్డి, మాజీ సర్పంచ్ మేదర్మెట్ల శ్రీనివాసరావు తదితర గ్రామ, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. అంటే ఎప్పుడూ లేని విధంగా ఇంత వరదలు రావటం, ఇంత పంట నష్టం కానీ, అదేవిధంగా వాళ్ళు పెంచుకునే గేదెలు కానీ, లేకపోతే వెహికల్స్ కొట్టుకుపోవటం కానీ, నష్టం అనేది చాలా బాధాకరం. ఇలాంటివి రాకుండా ఎవ్రీ ఇయర్ మేము కానీ, మా నాయకులు కానీ అందరం రివ్యూలు చేసుకొని సిస్టమేటిక్గా దాన్ని మెయింటెనెన్స్ మోడ్లో తీసుకెళ్తాం. ఇప్పుడు నష్టం జరిగినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహాయం, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటివి, మూడోది ఇన్సూరెన్సు ఎంతవరకు మ్యాక్సిమం తీసుకురాగలమో ఇన్సూరెన్సు, ఈ 3 చేసి తర్వాత నెక్స్ట్ ఏ పంటలు అయితే వేయాలో వాటికి ఇమీడియట్గా ఏమన్నా ఈ విత్తనాలకి సబ్సిడీ కానీ, ఎరువులకి సబ్సిడీ కానీ వచ్చే విధంగా చంద్రబాబు గారితో మేము చెప్పకపోయినా బాబు గారు ఆటోమేటిక్గా అవన్నీ చూస్తారు. బట్ అయినా కూడా మా వంతుగా ఇంకోసారి చెప్తాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకువెళ్ళి మా వంతు సహకారం మేము చేస్తాం తప్పకుండా. అనేక ప్రాంతాలు ముంపుకు గురవటమే కాకుండా పెద్ద ఎత్తున వరద ఈనాటికి కూడా కొనసాగుతూ ఉంది. ఈ సందర్భంగా ఎవరైతే ఈ రాష్ట్రంలో జీవనం కొనసాగిస్తూ ఉన్నారో నీ నా అనేది లేకుండా అందరూ కూడా కొన్ని ప్రాంతాల్లో ముంపుకు గురైన ప్రాంతాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీంతోపాటు ప్రత్యేకంగా మన ప్రాంతంలో లంక గ్రామాలు పూర్తిగా ఏ పంటలు ఉన్నాయో అవన్నీ కూడా నష్టం జరిగినాయి. అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే వరి పంట ఉందో ఆ వరి పంట కూడా ఇప్పుడు వరకు కూడా నీళ్ళలో ఉంటే వరి పంటకు కూడా ముప్పు వాటిల్లుతుందని చెప్పి మనం రైతాంగం ద్వారా వినే మాటలు, అదేవిధంగా దానికి శాస్త్రజ్ఞులు కూడా చాలా స్పష్టంగా మూవు కూలిపోయేదానికి అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. మనందరికీ తెలుసు ఈ పక్కనే 2 గ్రామాలు, అన్నవరపు లంక, కొత్తూరు లంక, 2 గ్రామాలు కూడా పూర్తిగా లంకల్లో ఉండటం వల్ల పెద్ద ఎత్తున దాదాపు 25-30 సంవత్సరాల క్రితం 2004లో, 2009లో, 1999లో 10 లక్షలు, 11 లక్షలు వచ్చింది. కానీ ఎప్పుడు 12 లక్షలు వరద రావడం అనేది మనం మొట్టమొదటిసారిగా చూడటం జరిగింది.